ప్రియమైన సోదరులారా, సోదరీమణులారా, నా యొక్క అంశం ఇస్లాంలో భాష సంబంధించినటువంటి వివరణ. సోదరులారా, సోదరీమణులారా, ఖురాన్ గ్రంథం గురించి మనము చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హాదా బలాగుల్ లిన్నాస్ అని అంటున్నాడు. ఈ గ్రంథం సమస్త మానవాళి కోసం ఒక హితోపదేశం అని అంటున్నాడు. అంటే ఖురాన్ గ్రంథం అనేది అరబీ భాషలో అవతరింపజేయబడింది. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క గ్రంథాన్ని సమస్త మానవుల కోసము మేము హితోపదేశము, హితబోధగా చేసి పంపామని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరిచాడు. అంటే సమస్త మానవులు మాట్లాడేటటువంటి భాష ఏమిటి అంటే అనేక భాషలు ఈ యొక్క ప్రపంచవాసులందరూ కూడా మాట్లాడుతున్నారు. సుమారుగా దాదాపు 7,000 భాషలు మాట్లాడేవారు ఉన్నారని ఒక రీసెర్చ్ వారు తెలియపరుస్తున్నారు. అందులో 3,000 లిపి ఉన్న భాషలు ఉన్నాయంటున్నారు. అల్లాహ్ అక్బర్. మరి ఖురాన్ గ్రంథం ఏమో అరబ్బీ భాషలో అవతరింపజేయబడింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అరబ్బీలో అవతరింపజేయడానికి కారణము ఏమిటో ఖురాన్లో తెలియపరుస్తూ, అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయులు, మక్కాలో మదీనాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతీయులు అరబీ మాట్లాడేటటువంటి ప్రజలు కావున మేము ఈ యొక్క గ్రంథాన్ని అరబీ భాషలో అవతరింపజేశాము అని అంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయులకు ముందుగా ఈ యొక్క దైవ సందేశం అనేది అర్థం కావాలి. వారికి అర్థమైనప్పుడు వారు ఇతరులకు చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్పష్టంగా దేవుని యొక్క సందేశము వారికి అర్థం కావడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ ప్రాంతీయులు మాట్లాడేటటువంటి అరబీ భాషలోనే, ప్రాంతీయ భాషలోనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఖురాన్ని అవతరింపజేశాడు. ఒకవేళ ఈ గ్రంథాన్ని ఆ యొక్క సౌదీ అరేబియాలో వేరే భాషలో, అజమీ భాషలో అవతరింపజేసినట్లయితే ఈ భాష మాకు తెలియదు, అందుకే మేము విశ్వసించము, మా భాష కాదు ఇది అని చెప్పేసి వారు కొట్టి పాడేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వారు మఖాతబే అవ్వల్, ముందుగా ఉన్నటువంటి వారు ఖురాన్ గ్రంథం అవతరించినప్పుడు వారి ముందు వారిలో అవతరించింది కాబట్టి వారు అరబీ భాష మాట్లాడుతున్నారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి అర్థం కావడానికి అరబీలో అవతరింపజేశాడు. ఇది అల్లాహ్ యొక్క సున్నత్ అన్నమాట. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 14వ అధ్యాయం సూరా ఇబ్రాహీం ఆయత్ నంబర్ 4లో సెలవిస్తున్నాడు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. వమా అర్సల్నా మిర్ రసూలిన్ ఇల్లా బిలిసాని కౌమిహి లియుబయ్యిన లహుం ఫయుదిల్లుల్లాహు మన్ యషా వ యహదీ మన్ యషా వహువల్ అజీజుల్ హకీం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఆయతులో సెలవిస్తున్నాడు, మేము ఏ ప్రవక్తను పంపినా అతను విషయాన్ని స్పష్టంగా విడమర్చి చెప్పడానికి వీలుగా తన జాతి వారు మాట్లాడే భాషలో మాట్లాడేవానిగా చేసి పంపాము అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరుస్తున్నాడు. ఆ పైన అల్లాహ్ తాను కోరిన వారికి సన్మార్గం చూపిస్తాడు, తాను కోరిన వారిని అపమార్గం పట్టిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వాధిక్యుడు, వివేకవంతుడు అని ఈ యొక్క ఆయతులో ఉంది. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వలికుల్లి కౌమిన్ హాద్, మేము ప్రతి సముదాయంలో ఒక ప్రవక్తను ప్రవహింపజేశాము అంటున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి చోట, ప్రతి జాతిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ప్రవక్తను పంపించాడు, గ్రంథాలను కూడా పంపించాడు. మరి అందరూ అరబీ భాషనే మాట్లాడుతున్నారా? లేదు కదా. వారి వారి ప్రాంతీయ భాషలను వాళ్ళు మాట్లాడుకునేవారు. వారికి దేవుని యొక్క సందేశాన్ని అందజేయడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి భాషలోనే మాట్లాడే ప్రవక్తనుగా చేసి ఆయన యొక్క సందేశహరుని, నబీని పంపేవాడు. అల్లాహ్ అక్బర్. కారణం ఏమిటి? విషయాన్ని స్పష్టంగా వారు అర్థం చేసుకోవడానికి వీలుగా మేము తన జాతి వారి భాషలోనే ఆ యొక్క ప్రవక్తను పంపేవారమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కాబట్టి ఏ జాతిలో ఏ భాష మాట్లాడుతున్నారో, ఏ వర్గంలో ప్రజలు ఏ భాష మాట్లాడుతున్నారో అదే భాషలో మనము ఈ యొక్క ఖురాన్ సందేశాన్ని కూడా ఇవ్వాలి అన్నమాట. ఉదాహరణకు తెలంగాణ, ఆంధ్రాలో తెలుగులో మాట్లాడుతున్నారు. తెలుగులో మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క తెలుగు ప్రజల వద్దకు వచ్చి ఈ యొక్క ధర్మం తెలిసినటువంటి వారు తెలుగు భాషలో ఈ యొక్క సందేశ కార్యక్రమం అనేది చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. తెలుగు మాట్లాడే వారి వద్దకు వచ్చి
అరబీలో లేదా ఉర్దూలో లేదా ఇంగ్లీష్లో చెప్పినట్లయితే వారికి విషయం అనేది స్పష్టంగా అర్థం కాకపోవడం వల్ల వారు సన్మార్గానికి వచ్చేటటువంటి అవకాశం ఉండదు. ఉదాహరణకి మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే, ఒక గ్రుడ్డివాడు ఒక తోవలో నడుచుకుంటూ వెళుతున్నటువంటి సందర్భంలో తన ముందు ఎదర ఒక బావి అడ్డం వస్తుంది, బావి ఉంటుంది. అప్పుడు చూసేవాడు, హెచ్చరిక చేసేవాడు ఆ వ్యక్తిని ఇయ్యాక వల్ బీర్ అని చెప్తే అతను ఆగిపోతాడా? అతను ఉర్దూ మాట్లాడే వ్యక్తి కావచ్చు, లేదా తెలుగు మాట్లాడే వ్యక్తి కావచ్చు. ఆ యొక్క తెలుగు మాట్లాడేటటువంటి వ్యక్తి గుడ్డివాడు వెళ్తున్నటువంటి సందర్భంలో ఎదర ఒక బావి వస్తున్నప్పుడు తెలిసినటువంటి వ్యక్తి ఇయ్యాక వల్ బీర్ అని చెప్తే ఏం లాభం జరుగుతుంది? అతనికి అర్థం కాక, విషయం స్పష్టంగా అర్థం కాక అతను అలానే వెళ్ళి ఆ యొక్క బావిలో పడి చనిపోతాడు. ఇది హెచ్చరిక ఎలా అవుతుంది? అదే, ఓ సోదరా, నీ ఎదర ఒక బావి ఉంది, నీవు రక్షించుకో, అటువైపు వెళ్ళకు అని చెప్పేసి హెచ్చరించినట్లయితే నా ముందు ఒక బావి ఉందట అని చెప్పేసి అతను రక్షించబడేటటువంటి అవకాశం ఉంటుంది. అల్లాహు అక్బర్. కాబట్టి భాష అనేది తప్పనిసరిగా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరు ఏ భాషలో మాట్లాడుతున్నారో అదే భాషలో మనము వారికి హితబోధ చేయాలి, అదే భాషలో వారికి హెచ్చరిక చేయాలి. హజా బలాగుల్ లిన్నాస్, ఈ గ్రంథము ఇదొక హితోపదేశం అంటున్నాడు, హితబోధ అంటున్నాడు. హితబోధ అనేది అంటే ఏమిటి? ఒక వ్యక్తి చెడు మార్గంలో ఉన్నప్పుడు అతన్ని మంచి మార్గం వైపుకు తీసుకువచ్చేటటువంటి ప్రయత్నంలో చెప్పేటటువంటి ఒక మాటలు, సంభాషణ. మరి ఆ యొక్క సంభాషణ అనేది తన భాషలో చెప్పితేనే కదా ఆ యొక్క వ్యక్తికి హితబోధ అవుతుంది. కాబట్టి ఇదొక హితబోధ అన్నాడు. హదా బలాగుల్ లిన్నాస్ వలియుందరు బిహి, మరియు ఇదొక హెచ్చరిక అంటున్నాడు. హితబోధ మరియు హెచ్చరిక అంటున్నాడు. ఈ హితబోధ కానీ హెచ్చరిక కానీ మనము ఇతర భాషలలో మనం చెప్పినట్లయితే ప్రజలకు స్పష్టంగా అర్థం కాదు. అల్లాహు అక్బర్. కాబట్టి సోదరులారా, సోదరిమన్లారా, మనమందరం కూడా ఇన్షాల్లా, ఉదాహరణకు తెలుగు మాట్లాడేవారు తెలుగులో చదవాలి, ఖురాన్ గ్రంథం తెలుగులో చదవాలి. మరి ఉర్దూ మాట్లాడేవారు ఉర్దూలో చదవాలి. తెలుగు మాట్లాడేటటువంటి ప్రజల వద్దకు వెళ్ళి తెలుగులోనే చెప్పాలి. అరబీ చెప్పండి, అరబీ చెబుతూ దాని యొక్క తర్జుమా అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడని తెలుగు వారి యొక్క భాషలో మనము తెలుగులో తర్జుమా చేసి చెప్పాలి. తెలుగులో తర్జుమా చేయబడినటువంటి బుక్స్ వారికి ఇవ్వాలి. తెలుగులో తర్జుమా చేయబడినటువంటి ఖురాన్ కూడా వారికి మనము సమర్పించాలి. ఈ విధంగా తెలుగులో మాట్లాడేటటువంటి వారు తెలుగులో చదవడం వల్ల, తెలుగులో వినడం వల్ల ఈ విధంగా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని సమస్త పాపాల నుండి రక్షించబడి సన్మార్గమైనటువంటి ఈ యొక్క ఇస్లాం వైపుకు, మరి పరలోక చింతన వైపుకు వచ్చేటటువంటి అవకాశం ఉంది సోదరులారా. మరి ఇస్లాంలో ఉన్నటువంటి ఒక ఆజ్ఞ ఏమిటి అంటే, ఎవరు ఏ భాషలో మాట్లాడినా ఇబాదత్ మాత్రము, నమాజ్ మాత్రము, ప్రత్యేకమైనటువంటి కొన్ని దువాలు మాత్రము అరబీలోనే చేయాలని ఉంది. కాబట్టి ప్రత్యేకమైనటువంటి నమాజులు కానీ, ప్రత్యేకమైనటువంటి దువాలు కానీ, ఇటువంటి పనులు మనము అరబీలో నేర్చుకొని చేయాలి. అరబీలో ఏముందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసే సందర్భంలో మన భాషలో మనము అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో యా అయ్యుహన్నాస్ అన్నాడు. యా అయ్యుహన్నాస్ అంటే ఓ ప్రజలారా అంటున్నాడు. ప్రజలందరూ అరబీ భాషలో లేరు కదా, ప్రజలందరూ వివిధ రకాల భాషలలో వారు మాట్లాడుతున్నారు. మన భారతదేశంలో చూసినట్లయితే దాదాపు 19,500 భాషలు మాట్లాడుతున్నట్లు మనకు తెలుస్తుంది. మరి అందరి కోసం, ప్రపంచ మానవులందరి కోసము 200 దేశాల, దాదాపు 200 దేశాల ప్రజలందరి కోసము ఈ విధంగా అవతరింపజేయబడినటువంటి ధర్మము, గ్రంథము, ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి అందరి కోసం వచ్చినటువంటి గ్రంథము ఈ యొక్క ఖురాన్. కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు వచ్చినటువంటి భాషలో ఈ యొక్క గ్రంథాన్ని పఠించి అర్థం చేసుకొని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయాలి. సోదరులారా, ఈ యొక్క ప్రపంచంలో అత్యధికంగా పఠించబడే గ్రంథం ఏమిటి అంటే ఖురాన్. అల్హమ్దులిల్లా. మరి ఈ యొక్క ప్రపంచంలో అత్యధికంగా అర్థం చేసుకోకుండా పఠించబడే గ్రంథం కూడా ఖురానేనట. అల్లాహు అక్బర్. చూడండి,
ప్రపంచంలో అత్యధికంగా పఠించే గ్రంథం ఖురాన్, ప్రపంచంలో అత్యధికంగా అర్థం చేసుకోకుండా చదవబడేటటువంటి ఈ యొక్క గ్రంథం కూడా ఖురానే అంటున్నారు. అల్లాహ్ అక్బర్. అంటే ప్రపంచవాసులందరూ ఏ భాషలో ఉన్నా అరబీలో చదువుతున్నారు ఖురాన్. కానీ ఆ ఖురాన్లో ఏముంది, అరబీలో ఏముంది, ఆ యొక్క అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం సెలవిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకునేటటువంటి వారి భాషలో అర్థం చేసుకోవడం లేదు. కాబట్టి వెనకంజలో ఉన్నారు, కాబట్టి పాపాలలో ఉన్నారు, కాబట్టి తప్పుల్లో ఉన్నారు. మార్గం తెలియక ఈ యొక్క కలీమా చదివిన తర్వాత కూడా సరి అయిన మార్గాన్ని తెలుసుకోలేక ఈ విధంగా ప్రపంచంలో ఈ విధంగా నష్టపోతున్నారు సోదరులారా. తద్వారా పరలోకంలో కూడా నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనమంతా కూడా ఇన్షాల్లా అరబీలో ఇబాదతులు చేసుకుంటూ అరబీలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం సెలవిస్తున్నాడు అనే విషయం మీద మన భాషలో చదివి తెలుసుకొని ఇంకా ఇస్లాంలో అభివృద్ధి చెందాలని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి ఇస్లాం అనేది సర్వ మానవాళి కోసము పంపినటువంటి ధర్మం కాబట్టి ఇన్న దీన ఇందల్లాహిల్ ఇస్లాం, ఇస్లాంను మాత్రమే నేను సమ్మతిస్తానని ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవిస్తున్నాడు. కాబట్టి ఇస్లాం గురించి మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గురించి, ఇస్లాం గురించి, అల్లాహ్ గురించి, ప్రవక్త గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుసుకునేటటువంటి అవకాశాన్ని మనందరికీ కల్పించుగాక. మన భాషలో మనము ఈ యొక్క ధర్మాన్ని అర్థం చేసుకొని ఆచరించేటటువంటి ఈ యొక్క మంచి అవకాశాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కల్పించుగాక. మరి ఈ భాషలన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సెలవించినట్లుగా భాషలన్నీ అల్లావే. ఎన్నైతే భాషలు ఉన్నాయో భాషలన్నీ అల్లావే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 30వ అధ్యాయం సూరా రూమ్ ఆయత్ నంబర్ 22లో సెలవిస్తున్నాడు, వమిన్ ఆయాతిహి ఖల్కుస్ సమావాతి వల్ అర్ది వఖ్తిలాఫు అల్సినతికుం వ అల్వానికుం ఇన్న ఫీ జాలిక లఆయాతిల్ లిల్ ఆలిమీన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క వాక్యంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు, భూమి ఆకాశాల సృష్టిలో మీ భాషల్లో మీ రంగుల్లో ఉన్నటువంటి వైవిధ్యం కూడా మా యొక్క శక్తి సూచనలలోనివే. జ్ఞాన సంపన్నుల కోసం ఇందులో పలు సూచనలు ఉన్నాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అంటే భూమి ఆకాశాల సృష్టి ఏదైతే ఉందో ఈ యొక్క భూమి ఆకాశాలు అనేటివి అల్లాహ్ యొక్క నిషానీలు, సూచనలు. ఇవే కాక మీ యొక్క భాషలు, అల్లాహ్ అక్బర్, మీ యొక్క భాషలలో కూడా నా యొక్క సూచనలు ఉన్నాయి. ఒక వ్యక్తి తెలుగు మాట్లాడుతున్నాడు అంటే తెలంగాణ లేదా ఆంధ్రాకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తింపబడతాడు. ఒక వ్యక్తి అరబీ మాట్లాడుతున్నాడంటే సౌదీ అరబ్కు చెందినటువంటి వ్యక్తిగా గుర్తింపబడతాడు. ఒక వ్యక్తి ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడంటే అమెరికాకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తింపబడతాడు. గుర్తింపు కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క అనేక రకాల భాషలను సృష్టించడం జరిగింది. ఈ భాషలన్నీ కూడా అల్లాహ్వే, అల్లాహ్ యొక్క సూచనలే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఏ భాషకు ఏ భాష పైన ప్రాధాన్యత ఇవ్వకుండా అన్నింటికంటే అసలు ఇస్లాము వచ్చినటువంటి భాష అరబీ భాషలో ఉంది. కాబట్టి అల్హమ్దులిల్లా అన్ని భాషలు అల్లాహ్ యొక్క భాషలే అని మనము గుర్తించి మరి ప్రతి భాషకు మనము విలువనిస్తూ అల్లాహ్ యొక్క భాషగా భావిస్తూ ఏ వ్యక్తి ఏ భాష మాట్లాడుతున్నాడో ఆ భాషలో అతనికి ధర్మాన్ని బోధించేటటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఇన్షాల్లా ఈ యొక్క గొప్ప పని చేసిన వారం అవుతాము, గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి వారం అవుతాము. ఇన్షాల్లా ప్రజలు కూడా ఈ యొక్క విషయాన్ని అద్భుతంగా అర్థం చేసుకొని ఆచరించేటటువంటి అవకాశం ఉంది. అల్హమ్దులిల్లా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా తెలుసుకున్న దానికంటే విన్నదానికంటే ఆచరించేటటువంటి సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.